ఆల్ ఇండియా మెగా ఆర్గనైజర్ స్వామినాయుడు గారు అయితే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రపంచంలోనే భారీ కటౌట్గా 256 భారీ కటౌట్ ఏర్పాటు చేయడం విజయవాడలో జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇది అభిమానులు అందరూ కలిసి చేసుకున్న పండుగ ఇది. ఇక్కడ విజయవాడ నగర చిరంజీవత కానీ, కృష్ణా జిల్లా చిరంజీవత కానీ, రామ్ చరణ్ యువశక్తి కానీ, చిరంజీవత కానీ, అఖిల భారత చిరంజీవత అందరూ కలిసి ఈ భారీ ఎత్తు కటౌట్ నిర్మించడం జరిగింది. ఈ కటౌట్ ఎంత హైట్ ఉందో ఈ సినిమా కూడా అంత హైట్లో ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ గారి నటన కానీ, ఆయన డ్యాన్సెస్ కానీ అద్భుతంగా ఉంటాయి. డెఫినెట్గా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డులు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మేము అనుకుంటా ఉన్నాం. సార్, మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇంకా ఈవెంట్స్ ఏమైనా విజయవాడలో ప్లాన్ చేస్తున్నారా సార్? మేమందరం కోరుకుంటున్నాం, విజయవాడ ప్రజలు కానీ, విజయవాడ ఫ్యాన్స్ కానీ, కృష్ణా జిల్లా ఫ్యాన్స్ కానీ ఏదైతే ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ ఉందో ఈ ఊర్లో పెడితే బాగుంటుందని, ఖచ్చితంగా ఈ ఊర్లో పెడతారని ఆశిస్తూ ఉన్నాం. సార్, గేమ్ చేంజర్ నుంచి టీం నుంచి ఎవరు వస్తున్నారు సార్ ఇక్కడికి? ఇక్కడ ఈ సినిమా నిర్మాత దిల్ రాజు గారు విచ్చేస్తున్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు రాబోతున్నారు. అదేవిధంగా అమెరికా నుంచి, లండన్ నుంచి చిరంజీవి గారు అభిమానులు చాలామంది వచ్చారు. వారందరూ కూడా పాల్గొంటారు. అయితే గేమ్ చేంజర్ చేయబోతుందా సార్ మూవీ? డెఫినెట్గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది గేమ్ చేంజ్ చేయబోతుంది. అద్భుతమైన రికార్డ్ సృష్టించబోతుంది. ఒకసారి మా కోసం ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టేట్ చిరంజీవి నాయకులు రఘుబాబు గారు మనతో అయితే ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్, ప్రపంచంలోనే 256 భారీ కటౌట్ విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఇది భారతదేశ సినీ చరిత్రలో ఒక నూతన అధ్యాయం సృష్టించబోతుంది. రామ్ చరణ్ శంకర్ కలయిక మూవీ గేమ్ చేంజర్. గతంలో ఎన్నో సినిమాలు చూస్తున్నాం, ఎన్నో కట్అవుట్ చూస్తాం, ఎంతోమంది హీరోలు చూస్తున్నాం గతంలో. ఇప్పుడున్న జనరేషన్లో రామ్ చరణ్ ఒక రోల్ మోడల్ నూతన అధ్యాయానికి. ఎందుకంటే అతని యొక్క డిసిప్లైన్, హార్డ్ వర్క్, డెడికేషను ఇండస్ట్రీలో ఎవరికి లేవు. అది కేవలం మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిటీ. రామ్ చరణ్ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి ఈరోజు భారతదేశం అంతా, ప్రపంచవ్యాప్తంగా. మీరు చూశారు యుఎస్ డల్లాస్లో how the program went on. Excellent. I think more than 20,000 delegates have come. Excellent performance, excellent successful program conducted by Dil Raju Garu and Shankar Garu and others. So Ram Charan, I am sure this is going to be a sensational movie in not only south, north, east, west, but also across the world. I am sure Ram Charan going to be a #1 pawn hero in the world. ఎస్, ఇప్పుడు మనతో మాట్లాడతాకి మెగా అభిమానులు అయితే ఉన్నారు. వాళ్ళతో అయితే మాట్లాడదాం మనం. హాయ్ సార్. హాయ్ అండి, నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ఏడిది బాబీ అండి. నా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర చిరంజీవిత అండి. ఏంటి అసలు ఈ కటౌట్ ఇంత భారీ స్థాయిలో ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి? అది కూడా మా విజయవాడలో పెట్టడానికి. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ సరైన కేంద్రం అని మా అభిమానులు అందరూ భావించి ఇప్పుడు ఈ కటౌట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రపంచంలోనే అత్యున్నత ఏ హీరోకి దక్కని విధంగా 256 అడుగుల కటౌట్ని ఈరోజు మా మెగాస్టార్ చిరంజీవి గారు వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? రీసెంట్గా మనం చూసాం, ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. దానికి తగ్గట్టు మీరు ఏమైనా ఏర్పాట్లు చేశారా? అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇక్కడ నుంచి 3,000 నుంచి 5,000 మంది వస్తే సరిపోద్ది అనుకున్నారు. కానీ విశేష స్పందన వచ్చి కటౌట్ స్టార్టింగ్ నుంచి లెగ్ నుంచి మొత్తం వైరల్ అవుతూ వచ్చింది. నిన్న పొద్దున్న నుంచి లెగ్ కానించి ఆ లుంగి కానించి మొత్తం వైరల్ అవుతా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ విజయవాడలో కాదు సార్, మా రాజమండ్రిలో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, అక్కడ విజయవాడలో పెట్టారంట కదా, అలా చేస్తున్నారంట కదా అని. దాని స్పందన వల్ల ఈరోజు 3,000 నుంచి 5,000 అలా ఇక్కడ 20,000 మందికి పైగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి. గవర్నమెంట్ అవ్వచ్చు, మా అభిమానులు అవ్వచ్చు, తగిన చర్యలు అన్నీ తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫైర్ వ్యాన్స్ కానీ మొత్తం అన్నీ కూడా గవర్నమెంట్ ఎక్కడ కూడా తగ్గకుండా, అన్నీ కూడా ఏ ఇబ్బందులు ప్రజలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. వచ్చే అభిమానులు ఎవరు, అభిమానులందరూ నా విన్నపం ఏంటంటే ఇక్కడికి రావడమే కాదు, ఈ వీడియోస్ కూడా వైరల్ చేయండి. ఎందుకంటే ఇది ఒక అద్భుతం, మన అభిమానులు అందరూ గర్వపడే ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా వీడియోస్ వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, మీరందరూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అందరికీ తెలియజేసేలా చేయండి. ఇంత అద్భుత ఘనత మన మెగా వారసుడికి ఇలా చేయబోతున్నాం అని మీ అందరూ కూడా తెలియజేయండి. మీ ఊరు ప్రాంతాల్లో కూడా అందరికీ తెలియజేయమని నేను మెగా అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నానండి. చాలామంది హీరోలు ఉండొచ్చు, అభిమానులు ఉండొచ్చు, కానీ ఒక అభిమానులు నిర్వహించే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా, ఇంత ఖర్చుతో కూడిన కార్యక్రమం చేయడం
నిజంగా చాలా సంతోషం. నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మెగా అభిమాని. నిజంగా నేను ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇలాంటి అద్భుత కార్యక్రమాలు మా అభిమానులు ఇలా చేస్తున్నారు. అందుకు నేను రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి శివచర్రికి నేను నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఇంత అద్భుత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు అన్ని ఏరియాలో మెగా అభిమానులు అందరూ గర్వపడే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. నిజంగా చెప్పాలంటే సాయంత్రం ఈ వాతావరణం అంతా కన్నులు విందు కాబోతుందండి. ఎందుకంటే ఒక 256 అడుగులు కటౌట్, అది హెలికాప్టర్ నుంచి పూలు చల్లడం అవ్వచ్చు, మొత్తం ఇదంతా కూడా ఒక అద్భుత వాతావరణం మీరు కాసేపట్లో చూస్తారు. ఇక్కడ చూసేవాళ్ళే కాదు, వీడియోల ద్వారా మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా చూసే అభిమానులు అందరూ కూడా నిజంగా అంటే గేమ్ చేంజర్ 10వ తారీఖు కాదు, ఇప్పటి నుంచే మొదలైంది ఆ సందడి అనే విధంగా రేపు రాబోయే కార్యక్రమాలు ట్రైలర్ రిలీజ్ అవ్వచ్చు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కావచ్చు, ఇది నాంది పలుకుతుంది. నిజంగా చాలా చాలా గర్వంగా ఉందండి ఒక అభిమానిగా. ఎందుకంటే అభిమానులు ఈ స్థాయిలో చేయగలిగేది ఒక మెగా అభిమానులు మాత్రమే. అది కాక ఎంతోమంది హీరోలు ఉండొచ్చు, అభిమానులు ఉండొచ్చు, కానీ ఇలాంటి ఘనత మాత్రం మా మెగాస్టార్ వారసుడు ఒక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి దక్కుతుందని గర్వంగా తెలియజేస్తున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమైనా ఇక్కడ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? మంగళగిరి అంటున్నారు, విజయవాడ అంటున్నారు, ఏమైనా ఛాన్స్ ఉందా? అది ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదండి. మేబీ విజయవాడ కానీ రాజమండ్రి కానీ అంటున్నారు. మేబీ ఎక్కడ ఉంటుంది అనేది మేబీ ఇవాళ రేపటికల్లా మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. రామ్ చరణ్ తెలుసా నీకు? రామ్ చరణ్ అంటే నీకు ఇష్టమా? ఇష్టం, చాలా ఇష్టం. ఏ మూవీస్ ఇష్టం రామ్ చరణ్ నీకు? అన్ని RRR అట్లాంటివన్నీ బాగా నచ్చుతాయి నాకు రామ్ చరణ్. గేమ్ చేంజర్ మూవీకి వెళ్తావా నువ్వు? నేను వెళ్తాను షూర్గా. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇంత పెద్ద కటౌట్ చూసి ఇంకా ఫ్యాన్స్ అందరు రెచ్చిపోవడమే. ఇంకా అస్సలు ఆగకూడదు. ఇంకా అందరూ ఊపుతూ ఉండాలి. ఇంకా ఈ సినిమా హిట్ అయితే ఇంకా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు కటౌట్ చూడటానికి? మేము ఇక్కడ అపార్ట్మెంట్ నుంచి వచ్చాం, పక్కనే. అంటే ఎన్ని డేస్ నుంచి ఈ వర్క్ జరుగుతుంది? మీకు తెలిసే వండిద్ది కదా, తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? అంటే తెలిసిన వెంటనే ఐ వాస్ వెరీ హ్యాపీనెస్తో ఫీల్ అయిపోయాను అనమాట. ఒక రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యి ఉండి ఇంకా పెద్ద కటౌట్ చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లాస్ట్ 10 days నుంచి ఈ వర్క్ జరుగుతుంది. గేమ్ చేంజర్ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తారా మీరు? అఫ్ కోర్స్. ఇంకా మెగాస్టార్ మెగా రామ్ చరణ్ సినిమాకి ఎందుకని వెళ్దాము, ఫస్ట్ డే ఫస్ట్ షో. మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇంకా ప్రపంచంలోనే అత్యంత భారీ కటౌట్ అయితే విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా ఎక్సైట్మెంట్ అండి. చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. డ్యూయల్ రోలు సినిమా అయితే మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా లోకాలిటీలో మా ఇంటి దగ్గరలో ఇంత పెద్ద కటౌట్ చరణ్ అన్నది అయితే ఇంకా ఎక్సైట్మెంట్తో ఉన్నాము. ఆల్ ది బెస్ట్ చరణ్ అన్న. అంతే. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఇక్కడ ఏరియా ఇక్కడేనండి, లబ్బిపేట మాది. వర్క్ ఎన్ని డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది? తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అసలు లాస్ట్ వరకు కూడా తెలియలేదన్నమాట అండి. ఏదో పెడుతున్నారు, ఏదో అంటే ఎగ్జిబిషన్ అయ్యి పెట్టేవారు. ఇక్కడ తెలియలేదు. ఒక 2-3 days బ్యాకే తెలిసింది. సో చరణ్ గారికి కట్అవుట్ అని చెప్పేసి ఎవరిదో అంటే తెలుస్తుంది కానీ అంత కన్ఫర్మేషన్ లేదు. సో తెలిసేటప్పటికి చాలా హ్యాపీ అనిపించింది. అయిందిలేండి, చాలా నుంచి చేశారు. వర్క్ ఎప్పటి నుంచి చేశారు అనేది కన్ఫర్మేషన్ తెలీదు, బట్ హ్యాపీ. ఎట్లా ఉంది విజయవాడలో భారీ కటౌట్? ఇది ఇండస్ట్రీ ఓవరాల్ ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్అవుట్ 256 feet రామ్ చరణ్ గారిది. ప్రీవియస్గా మన ప్రభాస్ గారు చూసుకున్నాం సలార్తో 230 feet. ఇది ఇండియాలోనే ఇప్పుడు అతిపెద్ద కట్అవుట్ అయింది 256 feetతో. గేమ్ చేంజర్తో అన్ని రికార్డులు అనేది చేంజ్ అయిపోతున్నాయి. ఎటువంటి టికెట్స్ రేట్ హైక్ లేకుండా ఒరిజినల్ ప్రైస్తోనే Day 1 రికార్డులు పెడుతున్నాడు రామ్ చరణ్ గారు. ఇది TF తెలుగు స్టేట్స్లో Day 1 పుష్ప కాదు కదా, ఆడమ్మ మొగుడు వచ్చినా కానీ ఎవడో రికార్డు పెట్టలేడు. ఒకటి చెప్తున్నా బ్రో, ఒక్క నిమిషం. ఒకటి చెప్తున్నా, అల్లు అర్జున్ చీరా జాకెట్ వేసుకొస్తే సరిపోద్ది రికార్డు కొట్టడానికి. దమ్ముంటే మగోళ్ళ వచ్చి కొట్టమని గేమ్ చేంజర్ని. జై చరణ్, జై చరణ్, జై చరణ్. ఇప్పుడు ఈ కటౌట్ చూసేందుకు మెగా అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కూడా చాలా మంది వస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు ఒక ఫ్యాన్స్గా? వీళ్ళందరూ సపరేట్ కాదు, అంతా మెగా అభిమానులు ఒకటి. గ్లోబల్ స్టార్ పవర్ స్టార్ సపరేట్ ఉంది. వన్ అండ్ ఓన్లీ మెగా ఫ్యాన్డమ్ అంటే ఇలా ఉంటుందని చూపించడానికి అందరూ వస్తున్నారు. మెగా గేమ్ చేంజర్ వచ్చేసి గేమ్ చేంజర్ చేయబోతున్నారా? కన్ఫర్మ్ గా
2024లో బాబాయ్ వచ్చి మొత్తం పొలిటికల్ గేమ్ చేంజర్ చేస్తాడు. ఇప్పుడు రామ్ చరణ్ 2025లో వచ్చి టీఎఫ్ అయినా గేమ్ చేంజర్ చేసేస్తున్నాడు. ది బిగ్గెస్ట్ కటౌట్ చూస్తాకి భీమవరం నుంచి వచ్చాం మేడం. మేము ఇంత పెద్ద కటౌట్ చూస్తే ఇండస్ట్రీలో ఎక్కడా లేనట్టుగా మేము విజయవాడ వాళ్ళు పురమాయించారు. ఓకేనా, థ్యాంక్ యూ. మెగా ఫ్యామిలీలో కళ్యాణ్ బాబు తర్వాత వచ్చాడు వాళ్ళ కొడుకు రామ్ చరణ్ కల్ట్ చూపిస్తాం. కళ్యాణ్ బాబు తరపున వచ్చాం. జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై చరణ్. నానేమో గిన్నిస్ రికార్డర్, బాబా ఏమో పొలిటికల్ రికార్డర్, బాబు గ్లోబల్ రికార్డర్. జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై చరణ్. ఎస్, ఇది ఇక్కడ తాజా సమాచారం. కెమెరామెన్ సాయితో నెంబర్ 1 న్యూస్ శ్రావణి, విజయవాడ.